హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరు బాగున్నారు అనుకుంటున్నాను. మరి ఈరోజు దేవుని వాగ్దానంతో నేను మీ ముందుకు వచ్చాను. ఈరోజు దేవుని వాగ్దానము ఎస్తేరు గ్రంథము 7వ అధ్యాయం 2వ వచనము. రాజు ఎస్తేరు రాణి, నీ విజ్ఞాపన ఏమిటి? అది నీకు అనుగ్రహింపబడు. నీ మనవి ఏమిటి? రాజ్యంలో సగం మట్టుకైనను నీకు అనుగ్రహించేదని 2వ నాడు ద్రాక్షారసంలో ఎస్తేరుతో నేను. మరి దేవుడు దీని ద్వారా ఏ సెలవిస్తున్నాడు అంటే, మరి అక్కడ రాజు మరి ఎస్తేరుని అడిగాడు. అయితే దేవుడు ఒక మాట ఈరోజు చెప్తున్నాడు మీతో. అయితే ఇక్కడ నీ మనవి ఏమిటి అని రాజు అడిగాడు కదా. మరి దాని ద్వారా ఆ మాట ద్వారా దేవుడు సెలవిస్తున్నాడు. ఏమని అంటే, ఈరోజు మీ మనవి ఏంటి? మీరు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో నాకైతే తెలియదు, కానీ ప్రభు సెలవిస్తున్నాడు. నీ మనవి ఏమిటి? నేను నీకు అనుగ్రహిస్తా. నువ్వు ఏమి అడిగినా దాన్ని నేను నీకు అనుగ్రహిస్తా. అది ఎట్లాంటిదైనా అవ్వచ్చు అని దేవుడు సెలవిస్తున్నాడు. మీరు ధైర్యం తెచ్చుకోండి, దేవుడి మాటను నమ్మండి. అది ఈ మనుషుల చేతిలో సాధ్యమే అవ్వచ్చు, కానీ దేవుడి చేతిలో సమస్తం సాధ్యమే. ఆయన సృష్టి నిర్మాత. ఏ మనిషిని బాగు చేయాలన్నా బాగు చేయగలిగిన దేవుడు, సమస్తం చేయగలిగిన దేవుడు. మీ మీద ఏమైనా ఇబ్బందికరమైన జరిగినా కూడా అవి పని చేయకుండా చేయగలిగిన దేవుడు నీతో ఈ రోజు సూటిగా సెలవిస్తున్నాడు. నీ మనవి ఏంటి? అది నీకు అనుగ్రహిస్తా. నీవు నన్ను అడుగు, ప్రార్థించు, అడుగు, నేను నీకు ఇస్తా అని దేవుడు సెలవిస్తున్నాడు. మరి ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా భయపడవాకండి. మరి దేవుడి మాట నమ్మండి, దేవుడిని అడగండి. దేవా, నాకు అవసరం ఉంది, నన్ను నా తప్పులు ఇలాంటివి ఉన్నాయి, మన్నించు అయ్యా, నన్ను బాగు చేయ్యా అని ఏ ప్రార్థన అయితే ఉందో దాన్ని అడగండి. దేవుడు ఈరోజు చెబుతున్నాడు, నీ మనవి ఏమిటి అని చెప్తున్నాడు దేవుడు. మరి దేవుడు ఏమనో ఆ మనవి మీరు అడగండి దేవుడిని. దేవుడు తప్పకుండా దాన్ని దయచేస్తాడు. భయపడవాకండి, దిగులు చెందవాకండి. ప్రభు ఒక యెహోవా మీకు వెలుగై ఉండును. దేవుడు సెలవిస్తున్న మాట నమ్మండి. దేవుడు సెలవిస్తున్నాడు, నా బిడ్డ, నా కుమారుడా, నా కుమార్తె, నీ మనవి ఏమిటి? అది నీకు అనుగ్రహిస్తా. నువ్వు ధైర్యం తెచ్చుకో. నువ్వు ఈరోజు అధికులై ఉండొచ్చేమో, భయపడవాక. వారికంటే నేను బలవంతుడును. నువ్వేదైతే ప్రార్థిస్తున్నావో దాన్ని నేను అంగీకరిస్తున్నా. అయితే ఇప్పుడు నేను అడుగుతున్నా సూటిగా స్పష్టంగా, ఈ మనవి ఏమిటి అని. మరి దేవునితో ఈ మనవి ఏమిటో చెప్పండి. దేవుడు ఆ మనవిని అనుగ్రహిస్తాడు. మీరు చెప్పినట్లుగా అక్కడ మీరు ప్రార్థించిన విధంగా చేస్తాడు. మీకు ఏ అవసరం ఉన్నా ఆయన అడగండి, ఆయన తప్పకుండా మీ అవసరాన్ని తీరుస్తాడు. దిగుడు చెందవాకండి, భయపడవాకండి. ప్రభు యెహోవా మీకు వెలుగై ఉన్నాడు. దిగుడు చెందగా ధైర్యం తెచ్చుకోండి. మరి ఫ్రెండ్స్ ఈరోజు వాగ్దానము మరి చిన్న ప్రార్థన చేసుకున్నాం. పరలోకమందున దేవా, నీ వాగ్దానం ద్వారా సూటిగా స్పష్టంగా నీ బిడ్డలతో మాట్లాడి ఉన్నందుకు వేలాది కోట్ల స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నారు. అయ్యా యేసయ్యా, మహోన్నతుడా యేసయ్యా, పైన ఈ నీ బిడ్డలందరూ ఈ భూలోకంలో ఉన్నవారు నమ్ముకొని మామూలు సుపచారాలు పొందుకొని బాప్తీసం తీసుకొని రక్షణ పొందుకొని ఆత్మ అభిషేకం పొందుకొని సాగించి పొందుకొని కూడా దారి తప్పితే మరలా మామూలు సుపచారం పొందుకొని యేసయ్యా రక్షణ పొందుకొని ఆత్మ పొందుకొని ఆత్మ అభిషేకం పొందుకొని సాగించేయ్యా. యేసు నామములో అడుగుచున్నాను నా పరమ తండ్రి, ఆమేన్, ఆమేన్. మరి ఫ్రెండ్స్ ఈరోజు వాగ్దానము మరి మీ ప్రార్థన అవసరం వరకు ఇక్కడ కనిపిస్తున్న +91 6305 960089 అనే నెంబర్కి కాల్ చేయండి. మరి ఒకసారి ఇంగ్లీష్లో చెప్తాను. +91 6305 960089 అనే నెంబర్కి కాల్ చేయండి. మరి ఒక దేవుని వాగ్దానంతో మళ్ళీ కలుద్దాం. దేవుని కృపాస్తులు అందరికీ తోడై నడిపిస్తుంది. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.